బికాస్ పీపుల్ దీస్ డేస్ ఎవరైనా అంటే వాళ్ళ సెగ్మెంట్లో ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాడ ఐడియాలజీ కానీ, వాళ్ళు ముందు ఏం చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవెవరు ఎగ్జామిన్ చేయరు. స్ప్లిట్ సెకండ్లో తనకి ఏం జరిగిందో ఆ సెకండ్లో అబ్జర్వ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ యాటిట్యూడ్ని డిసైడ్ చేసేస్తారు చాలా సింపుల్గా. అంటే వాళ్ళకి పాజిటివ్ అయితే అది పాజిటివ్, వాళ్ళకి నెగిటివ్ అయితే అది నెగిటివ్ అట్ వెరీ నెక్స్ట్ సెకండ్. సో మీరు ఇంకోటి కూడా చెప్పారన్న, లైఫ్ మీద ఒకటి కొటేషన్ రాశారు. బతకాలి అని అనుకుంటే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది, బతకాలి కదా అని అనుకుంటే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది, బతుకుదాం బాగా అని అనుకున్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటి దాని మీనింగ్ అసలు? ఇట్ ఈస్ అగైన్ ఎ పర్స్పెక్టివ్. మనిషి ఎప్పుడు కానీ మనం చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం ఆశాజీవి అది అని అంటాం. ఎస్, ఆఫ్ కోర్స్ యూఆర్ ఆల్ ఏబ్స్. యూ షుడ్ బి పాజిటివ్. అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మనిషిగా పుట్టావు నీకు. ఇట్ ఈస్ నాట్ యువర్ ఇంటెన్షన్ టు టేక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాల్. ఎక్కడ పుట్టాలో నీ చేతిలో లేదు, ఎవరింట్లో పుట్టాలో నీ చేతిలో లేదు, ఏ కులంలో ఏ దేశంలో ఎక్కడ పుట్టాలో కూడా నీ చేతిలో లేదు. నువ్వు పుట్టావు, పుట్టిన తర్వాత ఇట్స్ అన్ ఆపర్చునిటీ. డోంట్ థింక్ దట్ చాలా ప్రపంచం మొత్తాన్ని నీ ప్లే గ్రౌండ్ కింద తీసుకొని అన్నిటితోటి నువ్వు కంపేర్ చేసుకొని నువ్వు చేయకూడదు నువ్వు అది. సో అలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే నీ జీవితం అంతా రీసెర్చ్ తోటే గడిచిపోతుంటుంది, లేదా నిరాశ నిస్పృహలతో గడిచిపోతుంటుంది. వాడు అలా ఎందుకుంది, నేను ఇలా ఎందుకున్నాను, నేను ఆ కులంలో ఎందుకు పుట్టాను, నేను ఈ కులంలో ఎందుకు పుట్టాను, నేను అక్కడ పుట్టుంటే అలా జరుగుండేది కదా, ఇక్కడ ఉంటే అది ఉండే కదా, వాడికి అన్ని అవకాశాలు వచ్చాయి, నాకు ఇది రాలేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు ఇలా గైడ్ చేసేవాళ్ళు లేరు. నో, యూ హ్యావ్ ఏ కామనాలిటీ విత్ వెన్ యూ కంపేర్ టు ఎనీ అదర్ పర్సన్ యాజ్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్ ఇస్ కన్సర్న్. మన బాడీ స్ట్రక్చర్ వైజ్గా మన మైండ్, మన కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సినది ఏంటంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఐఎమ్ సిట్టింగ్, నేను ఒక ఎంటిటీ లాగా మనం ఆలోచించుకోవాలి. దాంట్లోకి ఆలోచించుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక చిన్నప్పుడు ఎప్పుడో మనం ఐ థింక్ ఇట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్దో ఏదో ఉంటుంది, ఒక ఖైదీ పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ చాలా అనుకుంటాడు, ఎంత వినీల ఆకాశం ఎంత బాగుంది కదా, స్టార్స్ అన్నీ బాగున్నాయి, ఎంత హ్యాపీగా ఉంది కదా, నేను కొంచెం కాలం వెయిట్ చేస్తే నేను బయటికి వచ్చేస్తాను, నేను ఆ ఫ్రీడమ్ను నేను చాలా చాలా అందంగా, నేను చాలా హ్యాపీగా నేను దాన్ని అంతా ఎంజాయ్ చేయాలి. అండ్ జస్ట్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ లిటిల్ మోర్ టైం, దట్స్ ఇట్. బట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో నేను ఆలోచించుకొని దాన్ని నేను చక్కగా ప్లాన్ చేసుకుంటాను. సో దట్ వాట్ ఎవర్ ద టైమ్ ఐ లాస్ట్ ఐ విల్ గెయిన్ ఇట్, ఐ రికవర్ ఇట్ వెన్ ఐ కమ్ అవుట్ అని అతను అనుకొని హిల్ ప్రిపేర్ ఫర్ హిమ్సెల్ఫ్. లైక్ బట్ అదర్ పర్సన్ విల్ లుక్ ఎట్ డౌన్ అండ్ సీ ద మ్యాడ్. నేను ఎన్ని రోజులు ఇక్కడ కృషించిపోవాలి, నేను ఎన్ని రోజులు నేను దీంట్లోనే మగ్గిపోవాలి, నా జీవితం అంతా ఇలా పాడైపోతుంది కదా, ఇంకేముంది బయటికి పోయి కూడా నేను ఏం చేస్తాను, ఇంకేం మిగులుతుంది, బయటికి పోయి చేయడానికి కూడా నా దగ్గర ఏముంది, ఇంకా అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చేయాలి అంటే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ డౌన్ఫాల్, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యు ఆర్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్. నీవు తవ్వేసుకుంటున్నావు నువ్వు అంతే. ఇంకా సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇట్స్ ఆల్ యువర్ మైండ్ సెట్. ఇట్స్ ఆల్ యువర్ మైండ్ సెట్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, డోంట్ థింక్ ఆఫ్ దట్. అది నీ చేతిలో ఏమీ లేదు. నువ్వు తుఫాన్ వచ్చింది, నీ చేతిలో ఏమీ లేదు. నువ్వు ఎలా బయటికి రావాలి, దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ కింద ఎలా పెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎలా చెప్పుకోవాలి, ఎలా నువ్వు ఎస్కేప్ అయినావు అనేది దాన్ని నీకు ఒక మంచి గ్రేట్ ఒక అదృష్టం ఎలా దొరికింది అని అనుకోవాలి. అప్పుడు ఇంకా అయ్యో నాకేదో జరిగింది కదా అని తర్వాత కూడా భయపడితే ఎలా ఏముంటుంది? ఇట్స్ గాన్, ఇట్స్ ఓవర్. సో ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ అనే దాన్ని ఎప్పుడు కానీ ఎక్కడికక్కడికి దాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసేసి మనం చూసుకుంటుండాలి. ఆల్వేస్ వెన్ యూ సే నేను ఇది ఆలోచిస్తే నాకు నష్టమా లాభమా? నష్టం. నేను ఇలా ఉంది, అయ్యో నా జీవితం ఇలా అవుతుంది, నీకు లాభం అయితే దాన్ని అలాగే ఆలోచించు. అది నీకు నష్టం అని తెలిసిన తర్వాత దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? నో పాయింట్ ఇన్ ఇట్ కదా. అసలు మీరు చెప్పారు సక్సెస్ కానీ, లవ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవేవి అవుట్కమ్స్ కాదు, దీస్ ఆర్ ఆల్ యాటిట్యూడ్స్ అని. నాకు తెలిసినంత వరకు సక్సెస్ కానీ, లవ్ కానీ ఇవన్నీ అవుట్కమ్సే. అంటే లైక్ ఈరోజు ఏం చేసామో దాన్ని బట్టి నీకు వచ్చేవి ఆ అవుట్కమ్స్. అంటే నేను అలానే నేర్చుకున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ మీరు చెప్పారు ఇట్స్ ఈ అవుట్కమ్స్ కాదు, ఇది యాటిట్యూడ్ అని. ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటిది. యాజ్ వీ డిస్కస్ సక్సెస్, దీన్ని కొంచెం డివేట్ ఆలోచిస్తే అసలు సక్సెస్ అనే పదానికి మీనింగ్ లేదు. ఇట్స్ అన్ అబ్జార్డ్. ఒక
మీనింగ్లెస్ పదం ఏదైనా ఉంది అంటే అది సక్సెస్. సక్సెస్కి అర్థం లేదు. ఎస్, సక్సెస్ ఈజ్ హౌ డు యూ డిఫైన్ సక్సెస్ ఈజ్ అన్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సక్సెస్ తర్వాత నువ్వు ఇంకేం ఆలోచించకూడదు అని అనుకుంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. ఇఫ్ ఇట్ ఈస్ దెర్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు ఇట్, ప్లీజ్ డోంట్ బ్రింగ్ దట్ సక్సెస్. ఒక్క గోల్ వేసాం, మ్యాచ్ విన్ అయినట్ట కాదు. గోల్ వేయడం సక్సెసా? బట్ గోల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్, ఒక పార్ట్ ఆఫ్ సక్సెస్ మాత్రమే. సక్సెస్ అనేది ఎప్పుడూ మనకు అందరి పైన ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళినావంటే అది ఇలా పోతున్నట్టు ఉండాలి తప్ప ద మూమెంట్ యూ రిసీవ్ ఇట్ ఓ షాల్ వేసుకొని దండేసేసుకొని రిటైర్మెంట్ అన్నట్టే. ఇంకా దెర్ ఇస్ నో ఆఫ్టర్ సక్సెస్. ఏదన్నా ఒక అంటే పర్సనల్ లైఫ్లో కానీ ఇంకోటి కానీ నెక్స్ట్ మూమెంట్ ఉండకపోతే దాన్ని సక్సెస్ అని అందాం. కొన్ని సక్సెస్ తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ రాదనేది ఏదన్నా ఉందా? అది ఎప్పటికీ ఎవరు కూడా చెప్పలేం. దేవుడు వచ్చి కింద కూర్చొని చెప్పాలి, నీకు నేను చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నానండి అంటే కెన్ ఎనీబడి గివ్ ఏ గ్యారంటీ దాట్ దాని తర్వాత ఇంకా ఏమి చేసినా అసలు కాదు, ఇక ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఇంకా పోదు అనేది ఉంటుందా? చాలా రేర్ కేసెస్లోనే అలాంటివి ఏదైనా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం సక్సెస్ను మేజర్ పారామీటర్ కింద మనం ఎక్కడ తీసుకొని పోకూడదు. ఫస్ట్ ఇట్స్ ఆల్వేస్ ఎ జర్నీ. మనం ఏ నుంచి బీకి వెళ్తాం, బీ నుంచి ఇట్స్ అన్ ఇన్ఫినిటీ, ఆకాశాన్ని అందుకోవడం లాంటిదే. ఇట్స్ యూనివర్స్లో ఎక్కడ ఏముంది అని అంటే దానికి ఎండింగ్ లాస్ట్లో ఏముందంటే ఇప్పటిదాకా ఎవరు కనుక్కోలేదు దానికి. ఇట్స్ నాట్ ఇన్ ద బాక్స్, ఇట్స్ నాట్ ఇన్ అ ఫ్రేమ్ వర్క్. సో దట్ ఈస్ నెంబర్ 1. అలాగే సక్సెస్ కానీ లవ్ కానీ అని అంటున్నాం కదా, దిస్ ఆర్ ఆల్ ఇన్ఫినిటీ. దాన్ని ఎప్పుడు మనము ఒక కన్ఫైన్డ్ దీంట్లో మనం ఎప్పుడు ఎక్కడ చూడకూడదు. అంటే నేను అనేది లవ్ అంటే నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఒక మేల్ అండ్ ఫిమేల్ మధ్యలో ఉన్న దాన్ని చెప్పట్లా. దానికి మజిలీ ఏంటి? పెళ్ళి అనేది అయిపోతే తెల్లారు వదిలేస్తారా? బట్ ఇట్స్ కంటిన్యూషన్, ఇట్స్ వన్ ఆఫ్ ది మజిలీ, వన్ ఆఫ్ ది గోల్ ఈస్ దాట్. సక్సెస్ ఈజ్ ఆల్సో ద సేమ్. దిస్ ఆర్ ఆల్ మన లైఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్, భూమికలు ఇవి పోషిస్తున్నప్పుడు లైఫ్ను కూడా అంత ఇన్ఫినిట్గా మనం చూడాలి. మనం అనుకోవచ్చు నెక్స్ట్ మూమెంట్ చనిపోతామేమో, జోడికి తెలుసు. చనిపోమేమో, అది కూడా కరెక్టే. కానీ చనిపోతామని పని చేయం కదా మనం. మనకు ఉంది ఒక 10 years, 15 years, 75 years, 78 years. ఒక జెంటిల్మెన్ నేను మన చెక్ రిపబ్లిక్లో కలిశాను. ఒక వన్ ఆఫ్ ది డిప్లొమాటిక్ మీటింగ్లో కలిశాను. అందరూ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అక్కడ. దే కాల్డ్ ద లోకల్ జాపనీస్ బిజినెస్ మెన్ కలిశాను నేను. కలిసినప్పుడు వాళ్ళది కొంచెం చూడ్డానికి అంతా కొంచెం ఏజ్ లాగానే అట్లా ఉంటారు కదా చూడ్డానికి, వైట్ స్కిన్ అదంతా. సో ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ అండ్ దెర్ ఇస్ అ ఇంటర్ప్రెటర్. ఆయనకు ఇంగ్లీష్ రాదు. సో దెర్ వాజ్ అన్ ఇంటర్ప్రెటర్. నేను అతను మాట్లాడి నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే. సో వేరెవర్ దేగో ఈ క్యారీస్ మాట అది అలా నడుస్తుంది. సో అక్కడ నేనేం అడిగానంటే అతన్ని, మీ ఇండియా ఎలా ఉంది అది అంటే, ఇండియా ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ రియల్ ఎస్టేట్, మాకు 18 to 20% సమ్ టైమ్స్ ఇట్ గివ్స్ అన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటో IRR ఇస్తుంది, అది అని ఏదో చెప్పుకుంటూ వచ్చాను. ఐ షుడ్ టాక్ గుడ్ అబౌట్ మై కంట్రీ. ఐ స్టార్టెడ్ అలానా ఇప్పుడు నేను ఒకవేళ కనుక నేను ఇలా తీసుకొని వస్తే ఏముంటుంది, ఫారినర్స్కి ఎలా ఉంటుంది, నాకు ఒక 10 yearsకి ఏమొస్తుంది, 20 yearsకి ఏమి ఇస్తుంది అని అంటున్నాడు. అంటే నేను లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అన్నాడు. అన్న తర్వాత నాకు జనరల్ క్యాజువల్గా అడిగాను, 15-20 years అంటే ఏంటి అంటే, మీ ఏదైనా ఫ్యామిలీ బిజినెస్ ఉన్నదా అంటే, ఫ్యామిలీ బిజినెస్ ఏం లేదు నాకు అంటే, సారీ నా కంపెనీ ఏం లేదు, నా ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పాడు. వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అడిగాను. ఐఎమ్ 78 years old అన్నాడు. 78 years అప్పుడు నువ్వు ఇంకా 10 years 20 years గురించి ఆలోచిస్తున్నావు. మా దగ్గర 40-45 దాటగానే ఇంకా మనం అన్ని రోజులు ఉంటామా, దాని గురించి ప్లానింగ్ ఎందుకు అనుకుంటారు అంటే, ఇట్స్ ఆల్ మైండ్ సెట్. నేను ఉంటాను అనేది ఒక కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్. నేను అక్కడ ఆపేస్తే దాంతో ఏం ఉండదు. అందుకని వాళ్ళ దగ్గర నెగిటివ్ బ్యాంకింగ్ ఉంది. అక్కడ బ్యాంక్లో డబ్బులు పెడితే ఎవ్రీ ఇయర్ నువ్వు ఉల్టా డబ్బులు ఇవ్వాలి. మన ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఓకే, నువ్వు ₹1,00,000 పెట్టేస్తే ఎవ్రీ ఇయర్ 1 lakh 2 lakhs నువ్వు వాళ్ళ బ్యాంక్లో పెట్టుకున్నందుకు నువ్వు డబ్బులు ఉల్టా ఇవ్వాలి. నెగిటివ్ బ్యాంకింగ్. అందుకని వాళ్ళు 50 years లోన్ 60 years లోన్ బయటికి వచ్చేస్తారు. నెగిటివ్ ప్రొడక్టివిటీ ఏదైనా లేకపోతే బ్యాక్ బ్లాడ్స్ పెట్టుకుని వాడు 100 చేయమంటే 150 చేసి వస్తాడు వాడు. దట్ ఈస్ హౌ దే పనిష్ the citizens. An employee will punish the company.
అంటే పాజిటివ్ యాటిట్యూడ్, నేను చేయదలుచుకుంటే నా కోపాన్ని కూడా నేను పాజిటివ్గా చూపిస్తాను అనేది. అంటే ఆ 70 years అతన్ని మాట్లాడినప్పుడు నేను అన్నాను ఇదంతా ఏంటి ఇట్స్ సర్ప్రైజింగ్. అంటే అతను ఇంకో జపాన్ అతను పిలిచాడు, ఆయనకి 86 years ఉన్నాయి, అది కూడా బిజినెస్ మాట్లాడుతున్నాడు. క్రేజీ. సో ఇందాక మన కాన్వర్జేషన్స్లో మీరు చెప్తున్నారు లైక్ కంపారిజన్ చాలా పెద్ద డ్రగ్ లాంటిది, కంపేర్ చేయకూడదు అది ఇదని. బట్ ఇక్కడ మనం చూస్తే వి కంపేర్ మన వేరే వాళ్ళ అచీవ్మెంట్స్తోని మనం కంపేర్ చేసుకుంటాం. వై కంపారిజన్ ఇస్ బ్యాడ్? ఎందుకు కంపేర్ చేసుకోకూడదు? సి ఎలా ఉంటుందంటే నో 2 persons ఆర్ సేమ్, నో 2 persons ఆర్ సేమ్. ప్రతి మనిషికి ఒక ఈకో సిస్టమ్, ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. వెన్ యూ కంపేర్, నేను సమ్ ఎక్స్ అనే అతనితో కంపేర్ చేస్తున్నాను, నా కాంపిటీషన్ అంతా దేనితో ఉంటుంది? అతను ఒక సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. అంటే ఒక చిన్న గీత పక్కన ఇంకో గీత గీస్తున్నాం, నేను ఎంతసేపు ఇది కంపేర్ చేసుకొని ఇక్కడికి మ్యాచ్ అవ్వడానికి చూస్తున్నాను. ఇది మ్యాచ్ అయిన తర్వాత పెరగడానికి ఉండదు, ఇంక ఇక్కడ ఎండ్ అయిపోతున్నాను. బట్ ఐసోలేట్ చేసి చూసుకున్నప్పుడు నీకేముంటుంది? యువర్ యూనిక్నెస్ ఉంటుంది, మీ ఐడెంటిటీ ఉంటుంది, నీ స్కేలబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. డూ మార్కెట్ రీసెర్చ్ బట్ డోంట్ కంపేర్. డోంట్ టేక్ సంబడి యాజ్ యూనో వాడికి ఉంది నేను వాళ్ళలాగా నేను కావాలి అనుకుంటున్నావు అంటే ఇట్ ఈస్ యు ఆర్ నాట్ ఎ ట్రెండ్ సెట్టర్ బట్ యు ఆర్ ఎ ట్రెండ్ ఫాలోయర్. నిన్ను అక్కడి నుంచి అక్కడ దాకా వచ్చి నువ్వు ఆగిపోతావు, ఇంకా దానికంటే ఇంకోటి లేదు అది. సో నువ్వు యువర్ పారాసైట్, నువ్వు అది ఉంది కాబట్టి దాని మీద నువ్వు డిపెండ్ అయ్యి దాంతో నువ్వు పెరగాలనుకుంటున్నటువంటి ఒక ఒక ఏమంటారు ఒక క్రీపర్ లాగా అయిపోతావు. యూ కెనాట్ బికమ్ ఏ మేజర్ ప్లాంట్ ఆర్ ఎ ట్రీ. అంటే ఎప్పుడైతే నీకు ఒక కంపారిజన్ అనేది ఒక పారామీటర్ తీసుకున్నావో దట్ ఈస్ అ స్కేల్. ఆ స్కేల్ కంటే నీ దగ్గర లేదు. మనకే తెలియకుండా మైండ్లో మనం బౌండరీస్ ఫ్రేమ్ వర్క్ అయిపోతుంది. నీకు స్కేల్ పెట్టేసుకున్నావు, ఇతన్ని ఎక్స్ అనే అతన్ని తీసుకుంటున్నాను అంటే అంతే. అది వచ్చిందంటే నీకేమనిపిస్తుంది? దాని తర్వాత ఇంకేముండదు, అది శిఖరాగ్రం, దాని తర్వాత ఇంకా డౌన్ఫాలే ఉంటుంది, ఇంకోటి ఉండకూడదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ అండ్ ఐడియాలజీ నాది వేరే ఉంది అని అనుకుంటున్నాడు. పక్కన అన్నిటినీ కూడా నీకు చాలా చిన్న కనపడేటప్పుడు మాత్రమే మధ్యలో అలా నువ్వు టాలెస్ట్ పర్సనాలిటీగా నువ్వు మిగిలిపోతావు. నువ్వు లేనప్పుడు you are taking somebody as your model or your example or your competitor or you wanted to take that as a challenge. Once it is a challenge ఎప్పుడు తీసుకుంటాం? మన కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఛాలెంజ్ అంటాం. రైట్. ఛాలెంజ్ అనేది నేను ఇవాళ మార్నింగ్ నేను బట్టలు వేసుకోవడం ఛాలెంజా? కాదు. నేను పోయి మామూలుగా ఏదన్నా ఎక్కడో దగ్గర గల్లీలో క్రికెట్ ఆడడం ఛాలెంజా? అది కాదు. ఇఫ్ ఐ వాంటెడ్ టు విన్ అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ద లార్డ్స్లో జరుగుతున్న ఒక మ్యాచ్లో నేను ఏదో చేస్తున్నాను. అక్కడ ఇప్పటిదాకా ఉన్నటువంటి అందరు చేసింది ఒక 20 centuries చేశారు, నేను 25 చేద్దాం అనుకుంటే అదొక ఛాలెంజ్. అది దెన్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఇట్, లాట్ ఆఫ్ హోంవర్క్ యూ నీడ్ ఇట్. బట్ అదర్వైజ్ ఆల్రెడీ సంబడీస్ డిడ్ ఇట్ కదా, దాన్ని చూసుకుంటున్నావు, నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావు. వెర్ ఈస్ ద ఛాలెంజ్ అన్ ఇట్? యూ క్రియేట్ యువర్ ఓన్ బెంచ్ మార్క్, సారీ నాట్ బెంచ్ మార్క్, ఫ్యూచర్ మార్క్. Benchmark is your competitor or following someone is your already benchmark ఉంది అక్కడ. ఆ బెంచ్ మార్క్ నువ్వు మ్యాచ్ చేయాలనుకుంటున్నావు, బట్ ఫ్యూచర్ మార్క్ ఈజ్ యువర్ ఐడెంటిటీ.